గుడ్డులో నుంచి పిల్ల బయటకు రావటానికి 21 దినాలు, తల్లి గర్భంలో నుంచి శిశువు బయటకు రావటానికి 9 నెలలు, గుర్రం గర్భంలో నుంచి పిల్ల బయటకు రావటానికి 11 నెలలు, ఏనుగు గర్భంలో నుంచి ఏనుగు పిల్ల బయటకు రావటానికి 22 నెలలు. 21 దినాల్లో గుడ్డులో నుంచి బయటకు వచ్చే ఆ కోడి పిల్ల ఎంత ఉంటుంది? ఇంత. 9 నెలల శిశువు ఎంత ఉంటాడు? ఇంత. 11 నెలల గుర్ర పిల్ల ఎంత ఉంటుంది? ఇంత. 22 నెలల తర్వాత ఏనుగు గర్భంలో నుంచి వచ్చే ఏనుగు పిల్ల ఎంత ఉంటుంది? ఇంత. ఎంత ఉంటుంది? చాలా పెద్దగా ఉంటుంది. నీ బ్రతుకులో దేవుడు ఎప్పుడైనా ఆలస్యం చేస్తా ఉన్నాడంటే అద్భుతమైన దాన్ని నీ ఒడిలో దేవుడు వేయబోతున్నాడు. విశ్వసించు. ఒక శ్రేష్టమైన దాన్ని నీ ఒడిలో దేవుడు వేయబోతున్నాడు. ఆలస్యం చేశాడంటే మరిచిపోయాడు అనుకోకు. ఆలస్యం చేశాడంటే దేవుడు నిర్లక్ష్యం చేస్తున్నాడు అనుకోకు. క్రైస్తవ జనమా, నీ పిల్లల వివాహ విషయాల్లో దేవుడు ఆలస్యం చేశాడేమో, నీ ఉద్యోగ విషయంలో దేవుడు ఆలస్యం చేశాడేమో, నీ వ్యాపార విషయంలో దేవుడు ఆలస్యం చేశాడేమో. ఏడుస్తూ, దేవా ఎంతకాలం ప్రార్థించాలయ్యా, ఎంతకాలం ఉపవాసం ఉండాలయ్యా, ఇన్ని సంవత్సరాల నా నిరీక్షణ ఏమైపోయింది, ఇన్ని సంవత్సరాల నా కన్నీరు ఏమైపోయింది, జవాబు ఇవ్వవా? ఎందుకు ఇంత ఆలస్యం జరుగుతుందని మీలో ఎవరైనా దేవుని కార్యాలు ఆలస్యమైపోతున్నాయని ఏడుస్తున్న బిడ్డలుంటే నా చేతులెత్తి దీవిస్తున్నా. ఎంత ఆలస్యం చేశాడో అంత అద్భుతమైన ఈవిని నీ ఒడిలో నా దేవుడు వేయబోతూ ఉన్నాడు. అయితే ఒక మాట, ఈ ఒంటరివాణ్ణి నమ్ము. ఈ మాట నీ జీవితంలో ఒక కాలాన్ని దేవుడు నిర్ణయించాడు. విశ్వసించు. నీ కన్నీళ్లు తొడవబడే ఒక కాలాన్ని దేవుడు నిర్ణయించాడు. నీ అంగలార్పును నాట్యంగా మార్చే ఒక కాలాన్ని దేవుడు నిర్ణయించాడు. ఎక్కడ తలదించుకున్నావో తలదించుకున్న చోటే నీ తలపైకెత్తే ఒక దినాన్ని దేవుడు నిర్ణయించాడు. ఎక్కడ తృణీకరించబడ్డావో తృణీకరించబడిన చోటే మూలకు తలరాయిగా మార్చే ఒక దినాన్ని దేవుడు నిర్ణయించాడు. ఆ నిర్ణయ కాలం వచ్చే వరకు ఓపికతో కనిపెట్టు. ఆ నిర్ణయ కాలం వచ్చిందా మరలా అంట, ప్రపంచమంతా వ్యతిరేకంగా నిలిచిన దేవుడు తెరిచిన తలుపులను ప్రపంచంలో ఎవ్వడూ మోయలేడు. నమ్ము. ఒకరోజు రాబోతుంది, నీకు తలుపు తెరుస్తాడు. ఒకరోజు రాబోతుంది, ఈ వాగ్దానం నీ కుటుంబంలో నీ పిల్లల జీవితాల్లో నిశ్చయంగా దేవుడు నెరవేరుస్తాడు. ఈ స్థలంలో నిలవబడి నేను ఎలా సాక్ష్యం చెప్తున్నానో రాగల కాలంలో నిన్ను ఒక సాక్షి బిడ్డగా దేవుడు వాడుకోబోతున్నాడు.